ఈ పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీ అందరికీ దేవుని పేరు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అక్టోబర్ నెల ఈ వాగ్దాన కూడికకు చేరి వచ్చిన మనందరితో దేవుడు తన వాగ్దానం ఇచ్చి మనతో మాట్లాడును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ప్రభు గడిచిన సెప్టెంబర్ నెల తన విశేషమైన కృప, తన విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉంచి మనల్ని ఎంతగా నడిపించుకుంటూ వచ్చారు కనుక ఒకసారి గడిచిన నెల కొరకే ఒకసారి చేతులతో అందరం స్తోత్రించేదము. చెప్పాలి, అందరు బిగ్గరగా చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి అలాగనే ఈ అక్టోబర్ నెల ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంచినట్లుగా ఒకసారి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మనతో ఒక చక్కటి వాగ్దానం చేసి మనల్ని ఈ నెల నడిపించబోతున్నారు. వాగ్దానం అనేది మనకు చాలా అవసరం. బైబిల్లో ఉన్న భక్తులందరూ దేవుని వాగ్దానాల చేత నడిపించబడుతూ ఆ వాగ్దానాల ప్రకారంగా వారి జీవితాల్ని కొనసాగించుకుంటూ ముందుకు నడిపించబడి ఉన్నారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుచేత వాగ్దానములు అనేవి ఖచ్చితంగా నమ్మకమైన దేవుడు మన జీవితాల్లో నెరవేరుస్తాడు. ఈ యొక్క రాత్రి కాలంలో ఈ అక్టోబర్ నెల 1వ తేదీన సాయంకాలం వేళ మనం అందరం చేరి ఆయన వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం. బైబిల్లో రాయబడిన ఒక మాట చదువుకుని మనం కొంచెం ముందుకు వెళదాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం చదవండి. ఎట్లనగా తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలుకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాటైనా తప్పిపోయినది కాదు. ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్కటైనా తప్పిపోయినది కాదు. అందుకే ఇది ఏ కూడిక? శుభ వాగ్దాన సందేశ కూడిక. ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్కటి కూడా మనలో నుండి లేదా మనలో నెరవేరకుండా పోయేది కాదు. ప్రతీది కూడా మనలో నెరవేర్చబడుతుంది. దేవుడు చేసిన ప్రతి వాగ్దానము మనకే అని, మన కొరకే అని బైబిల్ సెలవిస్తుంది. అందుచేత దేవుడు చేసిన ప్రతి వాగ్దానము కూడా ఖచ్చితంగా ఆ శుభ వాగ్దానము మన జీవితాల్లో తప్పుపోకుండా నెరవేరుతుంది. తప్పుకొని పోకుండా నెరవేరుతుంది. ఖచ్చితంగా ఆయన మనకు చేసిన ప్రతి నెల మనకు చేసిన వాగ్దానములన్నీ మనకుతో నెరవేర్చునుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. మనతో నెరవేర్చునుగాక. ఒక్కటి కూడా తప్పిపోకుండా ఆయన నీ పట్ల, నా పట్ల, మన పరిచర్య పట్ల, మన సంఘం పట్ల దేవుడు చేస్తున్న వాగ్దానములన్నీ నెరవేర్చునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఒకసారి నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ అక్టోబర్ నెలలో ఒక చక్కటి వాగ్దానాన్ని ప్రభు తన దాసుల ద్వారా మనకు బయలుపరిచారు. అందుచేత ఒక వాగ్దానాన్ని మనం చదువుకుందాం. రూతు పుస్తకం
రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. మీరు నోట్ చేసుకోండి ఆ మాట. ఆయన మీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఈ అక్టోబర్ నెలలో దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారు, నేను మీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చేదను. ఆమెన్. బిగ్గరగా చెప్పండి ఆమెన్. ప్రభు మనతో చేస్తున్న వాగ్దానం కొరకే ఒకసారి చేతులెత్తి అలాగను స్తోత్రించడం. ఒకసారి చదవబడిన ఈ వాక్యంలో మూడు విషయాలు మనం చూస్తున్నాం. ఆయన నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును, ఒకటి. రెండవది, ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి నీవు వచ్చావు. మూడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. మొట్టమొదటిగా నీవు చేసిన దానికి ప్రతిఫలం. వినండి, నీవు చేసిన దానికి ప్రతిఫలం దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. ఈ నెలలో మనం దేవుని సన్నిధిలో మనం ఏమి చేస్తామో ఆ క్రియలకి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఈమె ఏం చేసిందంటే తన తండ్రి ఇంటిని, తన బంధువుల్ని, తన రక్త సంబంధుల్ని అందరినీ వదిలి నయోమితో పాటుగా బెతలహేముకు వచ్చింది. బెతలహేమునకు వచ్చింది. ఎప్పుడైతే ఈమె అన్నింటినీ వదిలి, తమ కలిగిన అన్నింటినీ వదిలి, సమస్తాన్ని వదిలిపెట్టి బెతలహేముకు వచ్చిందో, ఆమె దేవుని రెక్కల నీడన సురక్షితముగా ఉండడానికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వచ్చింది చెప్పండి? దేవుని రెక్కల నీడన సురక్షితముగా ఉండడానికి వచ్చింది. ఆమె అదే చేసింది. అందరినీ వదిలిపెట్టి దేవుడే నయోమితో అంటుంది, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని ఇశ్రాయేలుల దేవుని ప్రజలతో కలిసి ఆరాధన చేయడానికి బెతలహేమునకు వచ్చింది. ప్రియులారా, ఈ నెలలో మనం అందరం ఏం చేయాలో తెలుసా? ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ పక్కన పెట్టి, మోయాబు అనుభవాల్ని పక్కన పెట్టి, శపితమైన అనుభవాలను పక్కన పెట్టి, లోక సంబంధమైన అనుభవాలను పక్కన పెట్టి, మనము జీవము గల దేవుని ఆరాధించడానికి ఈ నెలలో మనము దేవుని రెక్కల నీడకు రాగలిగితే గనుక ఆయన మనందరికీ సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎవరికి సంపూర్ణమైన బహుమానం అంటే, ప్రియులారా, లోకాన్ని వదిలి, లోక విషయాలను వదిలి దేవుని వైపు తిరిగిన ఈ బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నారు. మనలో కూడా చాలామంది దేవుని బిడ్డలుగా ఉంటాం, కానీ ఎక్కువగా మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామంటే లోకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, లోక పనులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, లోక విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఏమండి, దైవ సన్నిధికి అంత విలువ ఇవ్వమండి, దైవ సన్నిధికి అంత ప్రాధాన్యత ఇవ్వమండి. ఏ బిడ్డ అయితే
రూతు వలె దేవుని రెక్కల నీడలకు వస్తారో వారికి దేవుడు ఈ నెలలో ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఒక్కరోజు కూడా నియామక కూడికల్లో ఆదివారపు ఆరాధనలో, సంఘ పరిచర్యలో, వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో ఈ నెలంతా ఒక్కరోజు కూడా మీరు తప్పిపోకుండా దేవుని సన్నిధిలో మీరు కనపడగలిగితే, దేవుని సన్నిధికి రాగలిగితే ఖచ్చితంగా ఈ నెలలో మీ బహుమానం సంపూర్ణంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. వాగ్దానములన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆజ్ఞలతో కూడినవి ఉన్నాయి. వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆ వాగ్దానానికి ముందు ఏదో ఒక ఆజ్ఞ ఉంటుంది. వినండి, ఏదో ఒక ఆజ్ఞ ఉంటుంది. అందుకని వాగ్దానాలు ఎక్కువ శాతం ఆజ్ఞలతో కూడినవి ఉన్నాయి. ఆజ్ఞలతో కూడినవి ఉన్నాయి. అంటే దేవుడు అంటారు, నీవిది చేస్తే నేను ఇది చేస్తాను. ఏమండి, నీవిది చేస్తే నేను ఇది చేస్తాను. మనం ఉదాహరణగా మీకు చెప్తాను. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవగలిగితే, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవగలిగితే, అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, చూడండి, నా సన్నిధిలో నడుచుచు నిందా రహితుడవై ఉండుము, అప్పుడు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి అత్యధికముగా నిన్ను అభివృద్ధి పొందించేదను. అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అంటున్నాడు, మొదటగా అంటున్నాడు, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అన్నాడు. నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము అన్నాడు. ఇది ఒక ఆజ్ఞ. అవునండి, ఆజ్ఞ అంటే ఉదాహరణగా దొంగతనం చెయ్యవద్దు, నరహత్య చెయ్యవద్దు, వ్యభిచారం చెయ్యవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, పొరుగు వానిది ఏది ఆశించవద్దు. ఇవన్నీ ఆజ్ఞలు. అలాగునే అబ్రహాముతో దేవుడు చెప్తున్న, నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము, ఇలాగును జీవించుము అని చెప్తున్నాడు దేవుడు. అంటే మొదట ఆజ్ఞ వచ్చింది, తర్వాతే వాగ్దానం వచ్చింది. వినండి, దేవుని నోట మొదట ఆజ్ఞ వచ్చింది, తర్వాతే వాగ్దానం వచ్చింది. నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము, అప్పుడు నీ సంతానమును అత్యధికముగా నీ బహుమానమును, ఏమన్నది అక్కడ, ఆయన నీ ఎక్కడ చదువుతున్నా తల్లి? నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి అది నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. మొదట దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నా సన్నిధిలో పరిశుద్ధంగా ఉండము, పవిత్రంగా ఉండము, నిందారహితుడవై ఉండము, నిర్దోషిగా ఉండము, నిష్కలంకుడుగా ఉండము, పాపము లేనివాడుగా ఉండము, అపవిత్రత లేనివాడుగా ఉండము, శుద్ధీకరణ జీవితాన్ని కలిగి ఉండమని దేవుడు అబ్రహాంతో ముందు చెప్పాడు. అలా నువ్వు జీవిస్తే అప్పుడేం చేస్తాను, నాకును నీకును మధ్య నా నిబంధన లేదా నా వాగ్దానాన్ని స్థిరపరిచి అప్పుడు నీ బహుమానాన్ని అత్యధికం చేస్తాను, నీ సంతానాన్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాను, నేను అత్యధికంగా వృద్ధి పొందిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అందుకే మొదట ఆజ్ఞ వచ్చింది నా ప్రియులారా, తర్వాతే వాగ్దానం వచ్చింది. అందుకే ఎక్కువ వాగ్దానాలన్నీ కూడా ఆజ్ఞలతో కూడిన వాగ్దానాలు.
ఆజ్ఞలతో కూడిన వాగ్దానాలు. ఎఫెసీ పత్రిక 6:2. ఎఫెసీ పత్రిక 6:1. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడుగా మారుతావు. ఇది వాగ్దానముతో కూడిన, అది ఆజ్ఞలలో, వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానముతో కూడిన ఆజ్ఞ లేదా ఆజ్ఞలతో కూడిన వాగ్దానం. చూడండి, వాగ్దానం ఎప్పుడు ఒంటరిగా లేదు. వాగ్దానం వెంబడి ఆజ్ఞ ఉంటుంది. ఏమండి, వాగ్దానం వెంబడి ఎప్పుడు కూడా దాని ముందో వెనకో ఖచ్చితంగా ఆజ్ఞ ఉంటుందన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. వాగ్దానం నెరవేరాలి అంటే మనం ఆజ్ఞ పాటించాలి. దాని అర్థం అది. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడే దీర్ఘాయుష్మంతుడిగా మారుతావు. ఏమండి, నీ తల్లిని తండ్రిని సన్మానించు, అప్పుడే దీర్ఘాయుష్మంతుడిగా మారుతావు. ఈ రెండు రిఫరెన్స్లు ఎందుకు చూపించానంటే, వాగ్దానం వెనకాల ఆజ్ఞ లేదా ఆజ్ఞ వెనకాల వాగ్దానం, రెండు. వాగ్దానానికి ముందైన ఆజ్ఞ ఉంటుంది, వెనకాలైన ఆజ్ఞ. ఖచ్చితంగా వాగ్దానానికి ఆజ్ఞ ముడిపెట్టబడి ఉంటుంది. ఈ వాగ్దానం నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం ఆజ్ఞను పాటించవలసిన వారమై ఉన్నాము. అందుకే ప్రియులారా, రూతమ్మ బెత్లెహేముకు వచ్చినప్పుడు బోయాజు చెప్తున్నాడు, అమ్మా నువ్వు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేం చేశావు? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండడానికి వచ్చావు. అందుకే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు, ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. అందుకే ప్రియులారా, ఆమె ఏం చేసింది? రూతమ్మ ఏం చేసిందంటే, దేవుని రెక్కల నీడలో ఉండడానికి, సురక్షితంగా ఉండడానికి వచ్చిందంటే. ఏమండి, ఏ వాగ్దానమైనా నెరవేరాలంటే ఖచ్చితంగా దాన్ని ముందు వెనకలున్న మాటల్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవలసిన వారమై ఉన్నామండి. అందుకే ఈ వాగ్దానాలు నెరవేరాలంటే ఖచ్చితంగా మన జీవితాలు దేవుని వాక్యం అనే అనుభవానికి, ఆజ్ఞల అనుభవానికి అప్పగింపబడుతూ ఉండాలి. ఆమె ఒకవేళ బెత్లెహేములో కాకుండా ఆమె గనుక మోయాబులో ఉంటే దేవుడి వాగ్దానం ఇవ్వడు. ఒకవేళ ఆమె మోయాబులో ఉంటే గనుక దేవుడు తన సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని వాగ్దానం చేసే ఒక దైవజనుడు అక్కడ నిలబడి ఉండలేడు. ఆమె ఎక్కడికి వచ్చింది? దేవుని రెక్కల నీడలోకి వచ్చింది కనుకనే దేవుడు ఆమెతో చేసిన వాగ్దానం నెరవేరడానికి అవకాశం ఉంది. ఆమెకు వాగ్దానం రావడానికి అవకాశం వచ్చింది. మరి ఈ అక్టోబర్ నెల మొదటి రోజునే, ప్రారంభ రోజునే దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా నా దేవుడు అట్టి వాగ్దానం దయచేసి మీ బహుమానమును సంపూర్ణము చేయబోతున్నాడు. ఆమేన్. సంపూర్ణం చేయబోతున్నాడు. అందుకే మనం ఎక్కడికి రావాలి చెప్పండి? ఆయన రెక్కల నీడకి రావాలి. ఎక్కడికి రావాలి చెప్పండి? ఆయన రెక్కల నీడకి మనం రావాలి. ఎప్పుడైతే ఆయన రెక్కల నీడకు వస్తామో ఇవన్నీ మన జీవితంలో నెరవేరుతాయి. ఆయన రెక్కల నీడలోకి రావాలి అనేది ఒక ఆజ్ఞ. ఆయన రెక్కల నీడలోకి రావాలి అనేది ఒక ఆజ్ఞ. ప్రియులారా, ఆ ఆజ్ఞను మనం శిరసా వహించి ఈ నెలంతా ప్రతి సమయమును ఆయన రెక్కల నీడలోకి రాగలిగితే ఖచ్చితంగా ఈ నెలలో మన బహుమానం సంపూర్ణంగా మార్చబడి మన బహుమానం అత్యధికంగా చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ నెలలో మీరు గుర్తు చేసుకోండి, ఈ నెలలో ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం విడవద్దు. ఒక్కరోజు అంటే
ప్రియులారా, సంఘములో నియమించబడిన కూడికల్లో మనం పాలు పంచులు పంచుకుంటూ మిగిలిన దినములలో గృహములో మనం ఉన్నప్పుడు, మన ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, మన వ్యాపారంలో ఉన్నప్పుడు అనిత్యము దేవుని సేవిస్తూ దేవుని దగ్గరే మనం జీవిస్తూ ఉండాలి. అలాగున ఈ నెలలో మనం అందరము కూడా ఆయన రెక్కల నీళ్ళలోకి వస్తే మనల్ని ఆయన సురక్షితముగా ఉంచుతాడంట. సురక్షితముగా ఆయన రెక్కల నీళ్ళలో ఏముందండి? సురక్షితం ఉంది. వినండి, ఆయన రెక్కల నీళ్ళలో సురక్షితము ఉంది. అందుకే దావీదు అన్నారు 23వ కీర్తన 6వ వచనంలో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుతున్నాను, ఎందుకంటే కృపాక్షేమములే నా బ్రతుకు దినములన్నీ నా వెంట వస్తాయి. ఆయన మందిరం, ఆయన రెక్కల నీడలో, ఆయన మందిరములో మనము సురక్షితముగా ఉంటాము. గనుక ఈ ప్రారంభ రోజు మొదలుకొని ఈ 30 రోజులు కూడా మనము దేవుని సన్నిధిలో ఉండి ఆయన రెక్కల నీడలో సురక్షితముగా జీవిస్తూ ఆయన కృపాక్షేమములే మనమందరము అనుభవించుదుముగాక. ఒకటి, మనం ఆయన సన్నిధిలో ఆయన రెక్కల నీడలోకి వచ్చినప్పుడు సురక్షితముగా ఉంటాం. ఆయన రెక్కల నీడలోకి వచ్చినప్పుడు సురక్షితముగా, మొట్టమొదటి పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ఆయన రెక్కల నీడలో మనము సురక్షితముగా బ్రతుకుతాము. ఆయన రెక్కల నీడలో సురక్షితముగా ఉంటాము. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చిన పిల్లల్ని కాపాడే బాధ్యత ఆయనది. ఆయన సన్నిధికి వచ్చిన పిల్లలందరినీ కాపాడే బాధ్యత ఆయనది. ఆయన సముఖానికి వచ్చిన ప్రజలందరినీ కాపాడే బాధ్యత ఆయనది. అందుచేత ఆయన రెక్కల నీడలో మనము సురక్షితముగా ఉండబోతున్నాము. ఈ నెలంతా ఆయన సన్నిధికి రూతు వచ్చినట్లుగా మనం ఆయన సన్నిధిలో, బెతలహేములో, దేవుని మందిరములో మనము ఆయన రెక్కలలో సురక్షితముగా ఉండగలిగితే ప్రియులారా, మనము ఈ ఆయన సన్నిధిలో ఈ నెలంతా క్షేమముగా కృపాక్షేమాలతో నడిపించబడుదుముగాక. రెండో పాయింట్ మీకు చెప్తాను. మొదటి పాయింట్, ఆయన రెక్కలలో సురక్షితముగా మనం ఉంటాం. రెండో పాయింట్ 91వ కీర్తన మొదటి వచనం. 91వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. వినండి, మహోన్నతుని చాటునే నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరైతే రెండో పాయింట్లో ఎవరైతే ఆయన నీడను విశ్రమిస్తారో, ఆయన నీడకు వస్తారో, ఆయన రెక్కల నీడకు వస్తారో వారికి దేవుడు విశ్రాంతి కలగజేస్తాడు. విశ్రాంతి కలగజేస్తాడు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధిలో నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి కలుగును. మనం ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ఎంతో కష్టపడుతూ ఉంటాం. మన పని పాటల్లో, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారాల్లో, మన రాకపోకల్లో, ప్రయాణాల్లో అలసిపోతూ ఉంటాం. అలసిపోయి కాస్త కొంచెం పడకలకు వెళ్ళి విశ్రాంతి పొందాలని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, శరీర సంబంధంగా విశ్రాంతి కలగవచ్చు. మానసికంగా విశ్రాంతి కలగాలంటే ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలోకి రావలసిందే. మానసికంగా దేవుని సన్నిధిలోకి రావలసిందే. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది, విశ్రాంతి కలుగుతుందని ప్రభు చెప్పారు. ఈ శుభవేళ ప్రియులారా, మన శరీరానికి అలసట తీర్చుకోవడానికి మనం పడకలకు వెళ్ళి విశ్రాంతి గదుల్లోకి వెళ్ళినట్లుగా మన హృదయం అలసిపోకుండా, మన మనస్సు అలసిపోకుండా అది ఉజ్జీవంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో, సంతోషంతో నింపబడుతూ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో ఉన్న, దేవుని రెక్కల నీడలో ఉన్న విశ్రాంతిని మనం అనుభవించాలి. ఆమేన్. ఎవరు సురక్షితంగా ఎవరుంటారు? ఆయన రెక్కల నీడలోకి వచ్చిన వారు మాత్రమే సురక్షితంగా ఉంటారు. ఎవరు విశ్రాంతి పొందుతారు అంటే ఆయన మహోన్నతుని చాటున నీడకు వచ్చేవారే, మహోన్నతుని చాటుకు వచ్చేవారే. ఎవరైతే దేవుని పాదాల వద్దకు వచ్చి దేవుని సన్నిధిలో నివసిస్తారో వారికి మాత్రమే దేవుడు ఈ విశ్రాంతిని కలగచేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో చదవగలిగితే, తన రెక్కలతో ఆయన
తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగుతుంది. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం కలుగుతుందంట. ఏ అపాయము రాకుండగా, ఏ తెగులు రాకుండగా, ప్రియరా ఏ కీడు రాకుండగా ఆయన మనల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి మన ప్రాణములకు విశ్రాంతిని కలగచేస్తాడు. రెండవదిగా ఈ అక్టోబర్ నెలలో మనందరికీ దేవుడు చక్కటి విశ్రాంతి కలగచేసి మన ప్రాణములు తెప్పరిల చేసి ఏ కీడు ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడునుగాక, తన రెక్కలతో మనల్ని కప్పునుగాక, తన సన్నిధి చాటున మనందరినీ దాచునుగాక. మరొక పాయింట్ మీకు చెప్పి నేను కొంచెం ముందుకు వెళుతాను. మలాకి పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయ భక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు మనకి ఆరోగ్యము కలగచేయును. కనుక లేగతోడ గంతులు వేసినట్లు మీరు గంతులు వేస్తారు. చూడండి, మరొక పాయింట్, ఆయన రెక్కలలో మనకి ఆరోగ్యం ఉంది. మళ్ళీ ఒకసారి మొదటికి వెళ్ళి చెప్తున్నాను, వినండి. ఆయన రెక్కలలో సురక్షితం ఉంది. వినండి, ఆయన రెక్కలలో సురక్షితం ఉంది. ఆయన రెక్కలలో విశ్రాంతి ఉంది. ఆయన రెక్కలలో విశ్రాంతి ఉంది. ఆయన రెక్కలలో ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఉంది. ఈ 3 విషయాలు ప్రియులారా ఈ నెలలో మన పక్షంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన రెక్కల నీడలో ఎవరైతే ఆయన రెక్కల నీడకు వస్తారో వారికి ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్తున్న దేవుడు. ఎందుకంటే రూతు ఎక్కడికి వచ్చింది? మోయాబును వదిలి జీవమగల దేవుని సన్నిధిలో ఉండటానికి వచ్చింది. కనుక ఆమె జీవితంలో ప్రియులారా ఒకటి ఆమె సురక్షితంగా బ్రతికింది. 2 ఆమె విశ్రాంతి పొందింది. 3 ఆమె చెప్పండి అమ్మా, ఏంటమ్మా ఆఖరి పాయింట్ ఏంటి? 3 ఆమె తన రెక్కల నీడలో ఆరోగ్యాన్ని పొందుకుంది. ఆరోగ్యాన్ని పొందుకుంది. ఎందుకంటే మూడైపోయిన ఆమె జీవితం చిగురింప చేసిన దేవుడు ప్రియులరా, మూడైపోయిన బ్రతుకుని మళ్ళా చిగురింప చేసి ఆమె గర్భాన్ని తెరిచి చక్కటి మగపిల్లలను దేవుడు దయచేసి ఆమెను ఫలభరితంగా చేసిన దేవుడు. మొత్తానికి ఆమెని సంపూర్ణమైన బహుమానంగా ఆమెను మార్చిన దేవుడు. మూడైపోయిన ఆమె జీవితం, అసంపూర్ణమైన ఆమె జీవితాన్ని సంపూర్ణమైన జీవితంగా మార్చిన దేవుడు. 3 విషయాల్ని మనం చూస్తుంటే ఆమె దేవుని నీడలో సురక్షితంగా ఉంది. 2 విశ్రాంతి పొందింది. 3 ఆరోగ్యకరమైన రెక్కల నీడలో భద్రం చేయబడింది. అందుకే ప్రియులారా మనం ఎల్లవేళలా కూడా దేవుని సన్నిధిలోనే ఉండాలి. బాగా వినండి, ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ఉంటేనే ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుతాయి. ఇప్పుడు రూతుని గురించి మనం 1 నిమిషం అలా పక్కన పెడితే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాల్లో నయోమి అనే వ్యక్తిని చూస్తున్నాం. నయోమి తన భర్తని, తన 2 బిడ్డల్ని తీసుకుని బెత్లెహేమును వదిలి, చెప్పండి, బెత్లెహేమును వదిలి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. అన్ని ఆశీర్వాదాలతో వెళ్ళిన ఆమె జీవితం మోయాబులోకి వెళ్ళగానే ఒక్కొక్క దుఃఖం ప్రారంభమైంది, ఒక కన్నీళ్లు ప్రారంభమైంది, ఒక్కొక్క వేదన ప్రారంభమైపోయింది. బెత్లెహేములో ఉన్నంత కాలం ఆమె సురక్షితంగా ఉంది, విశ్రాంతి పొందుతుంది, ఆరోగ్యవంతురాలుగా ఉంది. అయితే ప్రియులారా ఎప్పుడైతే బెత్లెహేమును వదిలి వెళ్ళిందో సురక్షితం, సేఫ్టీని కోల్పోయింది. ప్రియులారా విశ్రాంతిని కోల్పోయింది. 3 ఆరోగ్యాన్ని కోల్పోయింది. అంటే వారి భర్త వారి బిడ్డలు అనారోగ్యం పాలై అకాల మరణాన్ని చెందారు. దేవుని సన్నిధిలో ఉన్న ఆయన రెక్కల నీడలో ఉన్న సురక్షితాన్ని నయోమి పోగొట్టుకుంది, విశ్రాంతిని ఆమె పోగొట్టుకుంది. ప్రియులారా ఆరోగ్యాన్ని కూడా ఆమె పోగొట్టుకుంది.
అదే రూత్ అయితే మరలా మోయాబును వదిలి బెత్లెహేముకు వచ్చి ప్రియులారా పోగొట్టుకున్న వాటన్నిటినీ రూతమ్మ సంపాదించుకోగలిగింది. స్తోత్రం చెప్పండి. రూతు సంపాదించుకోగలిగింది. అందుకే ఆమె బహుమానం సంపూర్ణంగా దేవుడు మార్చాడు. అందుకే ఆమెను సంపూర్ణ ఆశీర్వాదాలతో దేవుడు నింపేశాడు. ప్రియులారా, మనము చేసే చర్యలే, మనము చేసే క్రియలే మన ఆశీర్వాదానికి కారణం. మన పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు నెరవేరడానికి కారణమవుతాయి. అందుకే మనం దేవుని పిల్లమైన మనం ఆయన వాగ్దానాలు నెరవేరాలంటే ఖచ్చితంగా రూతు చేసినట్లుగా మనం చెయ్యాలి. రూతు మోయాబును వదిలి బెత్లెహేముకు వచ్చింది. అదే నయోమి బెత్లెహేమును వదిలి మోయాబుకు వెళ్ళింది. మోయాబుకు వెళ్ళిన తర్వాత అన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంది. బైబిల్లో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో 2 కొడుకులు ఉన్నారు ఆ తండ్రికి. అందులో చిన్నవాడు వచ్చి నాన్న, నా ఆస్తిని నాకు పనిచేస్తే నేను వెళ్ళి వ్యాపారం చేసుకుని ఇంకా బోల్డ్ డబ్బులు సంపాదిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు దాన్ని ఖర్చు పెట్టుకుంటానని ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళి దుర్వ్యాపారం మొదలుపెట్టాడంట. ఏ వ్యాపారం మొదలుపెట్టాడు? దుర్వ్యాపారం. ఇక దుర్వ్యాపారం అంటే ఏముంది? ఇక త్రాగడం, తిరగడం, పండుకోవడం. ఇదే దుర్వ్యాపారం అంటే. త్రాగడం, తినడం, పడుకోవడం. ఇదే ఈ మూడే. ఈ దుర్వ్యాపారం ఉన్న వాళ్ళకి దేవుని సన్నిధి అక్కర్లేదు. ఈ దుర్వ్యాపారంతో బ్రతికే వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు. ఈ దుర్వ్యాపారాలతో బ్రతికే వాళ్ళు దేవుని సన్నిధిలో ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతారో తెలుసండి. తాగడం, తినడం, పడుకోవడం, అంతే. ఇక్కడ ఈ వ్యక్తి డబ్బును పట్టుకెళ్ళి దుర్వ్యాపారం, అది త్రాగుడైనా కావచ్చు, ఇంకా చెప్పండి వేశ్యలతో ఖర్చు పెట్టడానికి రాయబడింది. ప్రియులారా, ఇంకా తనకి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాడు. మొత్తం పాడు చేసుకున్నాడు ధనం. మనిషికి ఎప్పుడు విలువ? డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే విలువ లేదు. ఒక మనిషికి ప్రియులారా ఉద్యోగం ఉంటే విలువ, ఉద్యోగం లేకపోతే పని పాట లేనోడురా అంటారు. ఒక మనిషికి ఏది విలువ? చదువుకునే వయసులో చదువుకోవాలి, అదే విలువ మనిషికి. ఆ చదువుకోవట్లేదు అనుకోండి, ఆ టైంలో తిరుగుతున్నాం ఏమనుకోండి, ఆడు చదువు మానేసి బోకురిలా తిరుగుతున్నాడు రా అంటారా? ప్రియులారా, ఎప్పుడు ఏది ఉండాలో ఆ మనిషికి అది ఉండాలి. చదువుకునే సమయంలో చదువు ఉండాలి, ఉద్యోగం చేయడం ఉద్యోగం ఉండాలి, డబ్బు సంపాదించాలి, ఇలాగ ఉండాలి. కానీ ఈ మనిషి ఏం చేశాడు? అన్నీ ఉన్న వీటిని ఒక్కొక్కటిగా ఓడబిరుక్కున్నాడు. నయోమి బెత్లెహేమును వదిలి ఎలాగైతే మోయాబుకు వెళ్ళిందో, తన ఆస్తిని పోగొట్టుకుందో, తన భర్తలను పోగొట్టుకుందో, తన తలను పోగొట్టుకుందో, తన యొక్క వైధవ్య స్థితిలోకి వచ్చేసిందో, ఇలాగునే ఈ కుమారుడు కూడా తండ్రి దగ్గర నుంచి బయటికి వెళ్ళి తనకున్న యోగ్యతని, తనకున్న అర్హతని, తనకున్న డబ్బుని, అన్నిటినీ, తనకున్న కుమారత్వాన్ని అన్నిటినీ పోగొట్టుకుంటే ప్రియులారా, ఇక విలువలేని మనిషిగా పందులతో కలిసి సహవాసం చేస్తూ పందుల దగ్గర భోజనం చేస్తున్నాడు. అందుకేనండి మనం ఆయన రెక్కల నీడలో ఉన్నంత కాలం మనం ఆశీర్వదించబడతాం. ఆయన రెక్కల నీడలో ఉన్నంత కాలం సురక్షితంగా ఉంటాం. ఆయన రెక్కల నీడలో ఉన్నంత కాలం విశ్రాంతి పొందుతాం. ఆయన రెక్కల నీడలో ఉన్నంత కాలం మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. సర్వ సమృద్ధి కలుగుతుంది. ఆయన రెక్కల నీడలో ఉన్నంత కాలం మన బహుమానం సంపూర్ణంగా మార్చబడుతుంది. ఆయన రెక్కల నుంచి ఎప్పుడైతే దూరం అయిపోతున్నామో, ఆయన రెక్కల నుంచి ఎప్పుడైతే మనం పక్కకు వెళ్ళిపోతున్నామో, ఆయన రెక్కల నుంచి ఎక్కడైతే దూరం అయిపోతున్నామో, అప్పుడే సమస్త శాపాలు మన కుటుంబాన్ని, మనల్ని, మన ఇంటిని మనం పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ ఈ తప్పిపోయిన కుమారుడు. అన్నిటినీ పోగొట్టుకుని దేశదిమ్మరైపోయి ఇప్పుడు తిరుగుతున్నాడు, పందులతో కలిసి భోజనం చేస్తున్నాడు. వాడు ఒక రోజున అనుకున్నాడంటే, ఒకసారి నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు, నా తండ్రి ఇంటిలో బ్రతికినంతసేపు
నాకే లోటు లేదే అనుకుంటున్నాడంట. నా తండ్రి ఇంటికాడ ఉన్నంతసేపు ఎంతో రాజరికాన్ని అనుభవించాను అనుకుంటున్నాడంట. నా తండ్రి దగ్గర ఉన్నంతసేపు ఎంతో నెమ్మదిగా బ్రతికాను అనుకుంటున్నాడంట. నా తండ్రి దగ్గర ఉన్నంతసేపు ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటూ వచ్చాను, రాజరికాన్ని అనుభవించాను అనుకుంటున్నాడంట. అప్పుడు అనుకుంటున్నాడంట, ఇవన్నిటినీ పోగొట్టుకున్నాను, నేను వాటిని సంపాదించడానికి యోగ్యుడిని కాను. అయినను ఇప్పుడైనా సరే మళ్ళా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రి దగ్గర ఎంతోమంది పనివారు బతుకుతున్నారు, కూలివాళ్ళు బతుకుతున్నారు. కొడుకు అనిపించుకోవడానికి యోగ్యత లేకపోయినా సరే పనివాడిగా ఆయన ఉందామని అనుకుని తన మనసులో అనుకుంటూ 18వ వచనంలో అంటూ ఉన్నాడు, 15-18 అంటూ ఉన్నాడు, లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. ఏమండి, ఆస్తిని పంచుకుని వెళ్ళిపోతే ఎవరికి విరోధంగా చేశాడు పాపం? తండ్రికి విరోధంగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకానికి విరోధంగా. ఆ ధనవంతుడు, ప్రియులారా, ఒక ధనవంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందులో ఉన్న 2 కుమారులు, నీవు నేను, మనమందరం దేవుడు తన వద్దకు పిలిచిన పరిశుద్ధమైన సంఘం. ఈ సంఘం, ప్రియులారా, ఈ సంఘంలో ఉండవలసిన వీరు లోకాన్ని స్నేహించి లోకాశల వైపు వెళ్ళిపోయి లోకంలో ఉన్న దుర్వ్యాపారాల వైపు తిరిగిపోయి, ప్రియులారా, ఏం చేస్తున్నామంటే పరలోకపు తండ్రికి విరోధముగా, పరలోకానికి విరోధముగా పాపము చేసి పరలోకపు తండ్రికి విరోధముగా పాపము చేసిన వారు అవుతూ ఉన్నాం. అందుకే నయోమి చేసిన పని సంఘములో ఎవరు చేయకూడదు, చిన్న కుమారుడు చేసిన పని ఎవరు చేయకూడదు. ఒకవేళ ఇప్పటికే నువ్వు ఆ స్థితిలో ఉంటే నయోమి బెత్లెహేముకు వెళదామని తన మనస్సు మార్చుకుని బెత్లెహేముకు మళ్ళా ప్రయాణం కట్టింది. చిన్న కుమారుడు మళ్ళా తండ్రి వద్దకు వద్దామని తన మనస్సు మార్చుకుని తండ్రి వద్దకు రావడానికి ప్రయాణం కట్టాడు. గడిచిన నెలలో మన కొరకు దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఆ వాగ్దానాలు మనలో నెరవేరకపోవడానికి 2 కారణాలు కావచ్చు. నయోమి వలె దేవుని సన్నిధిని బెత్లెహేమును వదిలి లోకం వైపు వెళ్ళిపోయేవేమో. 2, చిన్న కుమారుడు వలె పరలోకపు తండ్రికి విరోధంగా పాపం చేసి దైవ సన్నిధికి దూరంగా వెళ్ళిపోయేవేమో. అయితే ఈ నెల ప్రారంభంలో మళ్ళా పశ్చాత్తాపడు, మరలా పాపాన్ని ఒప్పుకో, మరలా అపవిత్రతను ఒప్పుకో, మరలా చేసిన తప్పుకు పశ్చాత్తాపడి మరలా తిరిగి ఆయన రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి, మరలా తిరిగి రావడానికి నీ జీవితాన్ని అప్పగించుకో. మరలా ఆయన సన్నిధికి రావడానికి నీ జీవితాన్ని మరలా అప్పగించుకో. ఎందుకంటే ఆయన సన్నిధిలో సురక్షితం ఉంది కనుక. ఆయన రెక్కల నీడలోకి వచ్చిన వారి పట్లే ఈ వాగ్దానాలన్నీ నెరవేరుతాయి. దేవుడు చేసిన శుభవాగ్దానాలన్నీ ఎవరి పట్ల నెరవేరని? ఇజ్రాయేల్ పట్ల నెరవేరని. శుభవాగ్దానాలన్నీ ఎవరి పట్ల నెరవేరని? చెప్పండి ఎవరి పట్ల నెరవేరని? ఇజ్రాయేల్ పక్షంగా నెరవేరని. మరి ఎబ్రీ పుస్తకం 10:23 రాయబడిన మాట ఏంటి? ఎబ్రీ పుస్తకం 10:23 రాయబడిన మాట ఏంటి? వాగ్దానం చేసిన దేవుడు, బాగా వినండి, నోట్ చేసుకోండి ఆ మాట. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుకొనుట మానకండి. వినండి, మానకండి. సమాజముగా, సంఘముగా కూడుకొనుట మానకండి. ఎందుకు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక. ఆ వాగ్దానం మనలో నెరవేరాలంటే, ఆ వాగ్దానం మనతో నెరవేరాలంటే, ఆయన శుభవాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరాలంటే ఖచ్చితంగా
మనము సంఘముగా కూడుకొనుట మానకూడదు. పరిశుద్ధుల సహవాసంలో కూడుకొనుట మానకూడదు. అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన, అపోస్తుల సహవాసంలో కలుసుకొనుట మనము మానకూడదు. ఈ వాగ్దానాలు నెరవేరాలంటే సంఘముగా కూడుకొని, సంఘముగా ఆరాధిస్తూ, సంఘముగా ప్రార్థిస్తూ, సంఘముగా సహవాసంలో కలిగి, సంఘముగా రొట్టె విరుచుటూ, ప్రతి నిత్యము, ప్రతి వారము, ప్రతి కూడికలో దేవుని సన్నిధికి చేరుతూ ఉంటే ఆయన రెక్కల నీడలో మనం ఉన్నట్టు. అప్పుడు ఆయన చేసిన శుభ వాగ్దానములన్నీ నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల నెరవేరుతాయి. ఏమండి, ఆ పిల్లవాడు మరలా పరలోకపు తండ్రికి వ్యతిరేకంగా పాపం చేశానయ్యా అనుకుని బయలుదేరి వచ్చాడంట. బయలుదేరి వస్తే అల్లంత దూరాన్ని చూడగానే తండ్రి ఎవరో చెప్పారయ్యా, వెళ్ళిపోయి నీ కుమారుడు చిరిగిపోయిన బట్టలతో వస్తున్నాడు, మాసిపోయిన బట్టలతో వస్తున్నాడు, కాళ్ళకు చెప్పులు లేవు, బట్టలు చినిగిపోయి మాసిపోయినాయి, తల మాసిపోయింది, చేతికి ఉంగరం లేదు, అన్నీ పోగొట్టుకున్నాడయ్యా, ఎందుకు పనికిరాని బేకారోళ్ళకి వస్తున్నాడయ్యా అని చెప్పాడు. ఒకడొచ్చి చెప్పాడు. ఏమండి చెప్పాడు? చెప్తే ఈ పరలోకపు తండ్రి కదా, మరి భూలోకపు తండ్రి కదా, పరలోకపు తండ్రి కదా. వెంటనే ప్రియులారా ఆ పిల్లవాడిని చూసి వెంటనే కౌగులించుకుని హత్తుకుని రేయ్ మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వెంటనే అంటున్నాడు, రేయ్ ప్రశస్త వస్త్రాలు తీసుకురండి, ఉంగరం తీసుకురండి, చెప్పులు తీసుకురండి, స్నానం చేయించండి, మరలా నా కుమారుడికి పోగొట్టుకున్న వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు తొడిగించండి, చెప్పులు తొడిగిపించండి, ఉంగరం తొడిగిపించండి. ఇదిగో అంత మాత్రమే కాదు, ఒక గొర్రె పిల్లను వధించండి, మనం అందరము కలిసి విందులో పాల్గొందాము రండి. తప్పిపోయిన నా కుమారుడు మరలా బ్రతికి తిరిగి వచ్చాడు. గట్టిగా కొట్టు చప్పట్లు. ప్రియులారా, నయోమి వలె బెత్లెహేమును వదిలి వెళ్ళిపోయినా దేవుడు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తాడు. చిన్న కుమారుడు వలె మళ్ళా లోకంలో కలిసిపోయి అన్ని శాపాలు అనుభవిస్తున్నా ఎప్పుడు వస్తావా దేవుడు చూస్తాడు. చూసి వచ్చిన వెంటనే మళ్ళా నీ తన సన్నిధిలో చేర్చుకుంటాడు. పోగొట్టుకున్న రక్షణ వస్త్రాలు ఇస్తాడు, పోగొట్టుకున్న జోడు ఇస్తాడు. జోడే కాళ్ళకు చెప్పులు దేవుని వాక్యానికి సాదృశ్యమయ్యింది, ఉంగరం అధికారానికి సాదృశ్యమయ్యింది, వస్త్రాలు రక్షణకు సాదృశ్యమయ్యింది. విందు ప్రియులారా, 1000 ఏళ్ల పరిపాలనలో మనందరికీ విందు జరగబోతుంది, పరలోక విందు జరగబోతుంది. ఒక రోజున రక్షణ వస్త్రాలు ధరించిన మనమందరం విందు చేయబోతున్నాం ఆయనతో. పరలోక విందులో, ఆత్మీయ విందులో పాల్గొంటాం. ఈ భూమి మీద కూడా శరీర సంబంధమైన విందును ప్రియులారా, సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం. నయోమి రూతమ్మ ఆకలితో వచ్చింది, బెత్లెహేముకి ఆకలితో వచ్చింది, పేలాలు ఏలుకుని వెళదాం అనుకుని వచ్చింది. కానీ ప్రియులారా, ఆమె యవలలు ఏరుకుంటూ ఉంటే పనులు విడిచిపెడుతున్నారు. బోయాజు పనివారు పనులు విడిచిపెడుతున్నారు. బోయాజు కళ్ళానికి వెళితే ప్రియులారా, ఆయన తూములతో కొలిసి ఆమె భుజాన్ని పెట్టాడు. అంత మాత్రమే కాదు, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆయనకున్న సర్వ ఆస్తి మీద అధికారినిగా చేసి ఆమెను సింహాసనం మీద కూర్చుండబెట్టాడు బోయాజు. గట్టిగా చప్పట్లు. ఆకలి దప్పికలతో వచ్చిన ఆమెను ఆకలి తీర్చాడు, పనులు ఇచ్చాడు. ప్రియులారా, ఎవరిలో దంచబడిన ఎవరిని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, యావత్ ఆస్తి మీద సంపూర్ణమైన ఆశీర్వాదాల్ని ఆమెకు అనుగ్రహించాడు. పోగొట్టుకుని తిరిగి వచ్చిన ఆమె జీవితంలో సమస్తము సంపూర్ణపరచబడ్డాయి. పోగొట్టుకుని తిరిగి వచ్చిన ఈ కుమారుడి జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ మరలా వచ్చేసాయి. పెద్ద కుమారుడు కోపంతో వచ్చి, నాకు ఎప్పుడు విందు చేయలేదే, తమ్ముడు పోగొట్టుకుని వస్తే విందు చేస్తున్నాడు అని అంటున్నాడు. తండ్రి అంటాడు, రే నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావుగా, ఆడైతే తప్పిపోయి తిరిగి వచ్చాడు. నువ్వు నాతో ఉన్నవాడి సంతోషం కంటే తప్పిపోయి తిరిగి వచ్చిన వాడి నిమిత్తమే ఎక్కువ సంతోషం నాకు. ఎందుకంటే ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవదూతలు పండుగ చేసుకుంటారు. ఈ నెలలో, గత నెలంతా మనం ఎన్నో కూడికల్లో తప్పిపోయామేమో, ఎన్నో కూడికల్లో నయోమి వలె లోకంలో కలిసిపోయామేమో, ఎన్నో ప్రార్థన మీటింగుల్లో దూరంగా వెళ్ళి కుమారుడు వల్లే దూరంగా బతికామేమో. ఈ నెలలో తిరిగి రండి, అక్టోబర్ నెలలో తిరిగి రండి.
నిశ్చయముగా ఆయన నీ పట్ల తన బహుమానాన్ని సంపూర్ణం చేయబోతున్నాడు. ఆయన నీ బహుమానాన్ని సంపూర్ణంగా హెచ్చించబోతున్నాడు. లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చేతులు చాపండి, అందరూ కూడా చేతులు చాపి ప్రార్థన 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 చేసుకుందాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు చేతులు చాపండి. దేవుడు మనతో చేసిన వాగ్దానం ఈ అక్టోబర్ నెలలో మనతో నెరవేర్చాలి. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినట్లుగానే దేవుడు తన విశేషమైన విస్తారమైన వాక్యపు శక్తి ద్వారా, వాగ్దానపు శక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన రెక్కల నీడలో సురక్షితముగా ఉండడానికి నీవు వచ్చావు గనుక నీవు చేసిన దానికి ప్రతిఫలమును ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన నీ బహుమానమును సంపూర్ణపరచబోతున్నాడు. సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడని రూతుతో చేసిన వాగ్దానమును ఈ నెల మనందరితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ అక్టోబర్ నెల నిశ్చయముగా ఆయన రెక్కల నీడలో సురక్షితముగా ఉండడానికి నువ్వు రావాలి. ఆయన రెక్కల నీడలో విశ్రాంతి పొందడానికి నువ్వు రావాలి. ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని పొందుకోవడానికి నువ్వు రావాలి. మరలా నువ్వు రాగలిగితే, ఆయన సన్నిధిలో ఉండగలిగితే, ఆయన సముఖంలో ఉండగలిగితే, ఆయన శుభ వాగ్దాన కూడికలో నీతో చేసిన ప్రతి వాగ్దానము నెరవేరుస్తున్నాడు దేవుడు. నయోమి బెత్లెహేమును వదిలి మోయాబుకు వెళ్ళిపోయింది. చిన్న కుమారుడు తండ్రి ఇంటిని వదిలి లోకములో కలిసిపోయాడు. మోయాబుకు వెళ్ళిపోయిన నయోమి సమస్తమును పోగొట్టుకుంది. మళ్ళా బెత్లెహేముకు వెళ్ళాలనుకుంది. సమస్తమును పోగొట్టుకున్న చిన్న కుమారుడు మళ్ళా తండ్రి ఇంటికి వెళ్ళాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడో, ఎప్పుడైతే నయోమి మళ్ళా యెహోవా రెక్కల దగ్గరికి వచ్చిందో, మళ్ళా తన జీవితంలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు అనుభవించడం మొదలుపెట్టింది. నా కుమారుడు, నా కుమార్తె, గత నెలలో దేవుని సన్నిధి దూరం చేసుకుని దేవుని సన్నిధికి దూరమైన ఎన్నో దినాలు నీ జీవితంలో ఉన్నాయి. ఈ అక్టోబర్ నెల తీర్మానం చేసుకో. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసుకున్న దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ నెలంతా నీ సన్నిధిని వెంబడిస్తానయ్యా. ఈ నెలంతా నీ సన్నిధిలో ఉంటానయ్యా. ఒక్కరోజు కూడా తప్పిపోనయ్యా. ఒక్కరోజు కూడా వ్యక్తిగత ప్రార్థన పోగొట్టుకోనయ్యా. ఒక్కరోజు కూడా సంఘ ప్రార్థన పోగొట్టుకోనయ్యా. ఒక్కరోజు కూడా సమాజముగా కూడుకున్న మానను ప్రభు. నీ సన్నిధిలో నేను అయ్యా, నీ సన్నిధిలో నీ సముఖంలో సాగుతానయ్యా. అపోస్తుల సహవాసములో, అపోస్తుల ప్రార్థనలో, అపోస్తుల రొట్టె విరుచుల్లో, అపోస్తుల వాక్య పరిచర్యలో, అపోస్తుల బోధలో నేను కొనసాగుతాను ప్రభు. నా బహుమానం హెచ్చించమని అడుగు. నా బహుమానం అత్యధికం చెయ్యమని అడుగు. దేవుడు నిశ్చయముగా చేసిన వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చబోతున్న దేవుడు. ఆయన నీ బహుమానమును అత్యధికముగా సంపూర్ణపరచబోతున్నాడు. ఆయన నీ బహుమానమును సంపూర్ణంగా ఇవ్వబోతున్నాడు. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, స్తోత్రాలు నాయన. ఈ యొక్క అక్టోబర్ నెల ప్రారంభంలో మా సన్నిధికి మీ సన్నిధికి మేము వచ్చాం ప్రభు. మీ సన్నిధిలో నాయన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు తేటగా తెలియజేసావు నాయన. నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చమని అడుగుచున్నాము తండ్రి. నీ రెక్కల నీడలో సురక్షితంగా ఉండడానికి వచ్చాము గనుక, ఈ నెల ప్రారంభంలో నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నాము గనుక ఈ నెలంతా మేము సురక్షితంగా ఉండాలి తండ్రి. నీ రెక్కల నీడలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవించాలి నాయన. నీ రెక్కల నీడలో ఉన్న విశ్రాంతిని అనుభవించాలి తండ్రి. నీ రెక్కల నీడలో ఉన్న సురక్షతను అనుభవించాలి తండ్రి. నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని అనుభవించాలి ప్రభు. స్తోత్రాలు నాయన. రూతుని సన్నిధికి వచ్చి తన బహుమానం సంపూర్ణపరుచుకుంది నాయన. మేము కూడా ఈ నెలంతా నీ సన్నిధిలో ఉండి మా బహుమానములు సంపూర్ణపరుచుకున్నట్లుగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. చేరి వచ్చిన సంఘాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. పరిచర్ని మీరు ఆశీర్వదించండి నాయన. సేవని మీరు ఆశీర్వదించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి నాయన. ఈ పరిచర్ని ఆనుకున్న సహవాస సేవకుల కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి పరిచర్ని అభివృద్ధి పదాలకు నడిపించు నాయన. ఆశీర్వాదకరమైన అనుభవాలతో నడిపించు నాయన. నీ కృపకు అప్పగించుకొనిచున్నాము తండ్రి. నీ కృపాక్షేమముల చేత, నీ కృపా కనికరముల చేత, నీ దయ కలిగిన వాత్సల్యత కలిగిన మీ నామము నడిపింపులో తండ్రి ఈ పరిచర్య అంతటిని మీ నడిపించమని ప్రార్థిస్తూ
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికి తోడయుండి నడిపించి ఆయన మనందరికీ సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక. ఆయన రెక్కల నీడలో సురక్షితముగా మనల్ని జీవింపచేయునుగాక. ఆయన రెక్కల నీడలోని ఆశ్రయం మనందరికి కలిగి విశ్రాంతి కలుగ చేయునుగాక. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం మనందరికీ ఈ నెలంతా దేవుడు దయచేసి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.